ట్యాక్స్ కింద ఇస్తాము అని చెప్పడం కూడా జీవో ఉందండి. దాన్ని కూడా మా కాడ ప్రతి ఒక్క జీవో ఉంది. కానీ అప్పుడున్న ఎండీ గారు ఏం చేశారంటే మళ్ళీ గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ ఆప్కోలో కలుపుతామని కూడా చెప్పారు. అది కూడా కలపకంట మమ్మల్ని ఆప్కోలో ఆఫ్ చేశారు. మేము 5 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. మొత్తంగా రాష్ట్రంలో 3,396 షాపుల్లో సూపర్వైజర్ సేల్స్మెన్ చేస్తున్నాం. అండ్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాని కూడా మేము ఎదిరించాం. ఆ టైంలో రాష్ట్రానికి ఎక్కడ కూడా ఆర్థికంగా నష్టం చేయలేదు. మరియు మాతో చేస్తున్న సేల్స్మెన్ సూపర్ ఎంతో మంది చనిపోయారు. వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అయినా మేము భయపడలేదు. మేము అడుగుతుంది ఒకటే మన గవర్నమెంట్ మీరు ప్రైవేట్ చేసుకుంటారు, గవర్నమెంట్ నడుపుకుంటారో మాకు అనవసరం. మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మేము గవర్నమెంట్కి సేవకులమే. మాకు కావాల్సింది మేము 2019 వస్తాడికి మాకు అందరికి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అవన్నీ చేసుకుంటే ఇప్పుడు మాకు వాళ్ళకి 30 సంవత్సరాలు దాటి ఉన్నది, 30 to 35 ఉన్నాయి. ఏ ప్రైవేట్ కంపెనీకి వెళ్తామన్నా తీసుకోవడం లేదు. అందరూ కూడా 27 సంవత్సరాలు 26 సంవత్సరాల లోపే రామన్నా అంటారు. మీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మా టోటల్గా రాష్ట్రం మొత్తం ఉన్న 20,000 మంది ఎక్కడ పడతాం? మీకు 20,000 మంది కనబడతారు. కానీ మా వెనకున్న ఫ్యామిలీ ఏమవ్వాలి? రోడ్డును పడుతుంది. మన ప్రభుత్వం వచ్చి ఏమన్నది 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆ 20 లక్షల్లో మేము ఉన్నాం కదా, మాకు ఏదో కల్పించండి. మేము ఏదో గవర్నమెంట్ దగ్గర కదా అవుట్ సోర్సింగ్ ఏదో ఇదే కంటిన్యూ చేయమంటాను. 1,02,000 మంది ఉన్న వాలంటీర్ని ఏదో ఒకటి కలుపుతామనేసి మినిస్టర్ గారు డైరెక్ట్ చెప్పారు ప్రెస్ మీట్. అందులో మేము ఉన్న 20,000 మంది మనం కలపడానికి ఏమైనా ఉందా? లేదు. అందరూ కూడా డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్ చేసే ఉన్నాం. మాకు ఈ అవకాశం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మాకు ఉద్యోగ భద్రతే కావాలి. మేము గవర్నమెంట్ షాప్ ఉంచండి అని ఎక్కడ కూడా అడగట్లేదు. దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా జీవితం కల్పించి, లేదంటే మాకు మరణమే శరణం ఇంకొంటుంది. దయచేసి చూసుకుంటే పరిస్థితి. మరోపక్క జిల్లాలో ఉన్న 193 మద్యం షాపుల్లో ఉన్న సిబ్బంది అంతా కూడా రెగ్యులేట్ చేయాలి, లేకుంటే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. చలో అమరావతి కూడా కార్యక్రమాన్ని అయితే రానున్న రోజుల్లో చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ వెంకటరమణ అదంతా శ్రీకాకుళం.